హాయ్ అమ్మ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో యథావిధంగా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. ఇండియన్ టీం అనగానే ఒకప్పుడు 1 or 2 మెంబర్స్ తెలుగు ప్లేయర్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఇంకా గొంగాడి త్రిష ఇండియా టీంలో బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా వచ్చిన ఛాన్సెస్ అన్ని మన తెలుగు ప్లేయర్స్ బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇండియన్ టీం ఫ్యూచర్ స్టార్స్గా మారే ఛాన్స్ ఉందేమో. ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే మరింత మన తెలుగు ప్లేయర్స్కి ఇంటర్నేషనల్ టీంలో ప్లేస్ దక్కితే బాగుంటుందేమో. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికాకి అసలు లక్కు కలిసి రావట్లేదు. ఐసీసీ టోర్నమెంట్లో విన్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ మరోసారి నిరాశ ఎదురైంది. రీసెంట్గా జరిగిన అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఇండియా విన్ అయింది. దీంతో సౌత్ ఆఫ్రికా టీం ప్లేయర్స్ ఏడ్చారు. లాస్ట్ ఇయర్ సీనియర్ ఉమెన్స్ అండ్ మెన్స్ T20 వరల్డ్ కప్ ఫైనల్స్లో కూడా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇంకా మరి WTC ఫైనల్లో అయినా గెలుస్తారో లేదో కామెంట్ చేయడమా. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో 14 వికెట్స్ తీసిన వరుణ్ చక్రవర్తి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒకే T20 సిరీస్లో హైయెస్ట్ వికెట్స్ తీసిన స్పిన్నర్గా నిలిచాడు. 2021లో ఆస్ట్రేలియా గడ్డపై కివీ స్పిన్నర్ సౌదీ 13 వికెట్స్ తీశాడు. వరుణ్ చక్రవర్తి ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఒకే T20 సిరీస్లో హైయెస్ట్ వికెట్స్ తీసిన సెకండ్ బౌలర్గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. 2022లో ఇంగ్లాండ్పై 15 వికెట్స్ తీసిన జాన్సన్ హోల్డర్ టాప్లో ఉన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. వృద్ధిమాన్ సాహా రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వృద్ధిమాన్ సాహా చేసిన సేవలను గుర్తు చేస్తూ BCCI పోస్ట్ చేసింది. వృద్ధిమాన్ సాహాది అద్భుతమైన కెరీర్, ఎక్సలెంట్ ఇన్నింగ్స్, టీంకు అందించిన సేవలకు థ్యాంక్ యూ అని చెప్పింది. వృద్ధిమాన్ సాహా ఫ్యూచర్ మంచిగా కంటిన్యూ అవ్వాలని విష్ చేసింది. వృద్ధిమాన్ సాహా 28 years పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఇంకా ఎన్నో లెవెల్స్లో క్రికెట్ ఆడడము. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. మన సొంత గడ్డపై అంటేనే చాలు మన టీమిండియా ప్లేయర్స్కి పూనకాలు వస్తున్నాయి. ఇంగ్లాండ్తో జరిగిన 5 T20 సిరీస్లో 4-1తో సిరీస్ని విన్ అయ్యారు. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు టీమిండియా సొంత గడ్డపై 17 T20 సిరీస్లు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా టీం వాళ్ళ సొంత గడ్డపై 2006 నుంచి 2010 వరకు 8 T20 సిరీస్లు విన్ అయింది. ఇంకా అలాగే సౌత్ ఆఫ్రికా 2007 నుంచి 2010 వరకు 7 T20 సిరీస్లు విన్ అయింది. ఇంకా న్యూజిలాండ్ కూడా 2008 నుంచి 2012 వరకు 6 T20 సిరీస్లు వారి సొంత గడ్డపై విన్ అయ్యారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. టీమిండియా ఓపెనర్ అయిన అభిషేక్ శర్మపై ఇంగ్లాండ్ ఫార్మర్ క్రికెటర్ అలిస్టర్ కుక్ ఇలా అన్నాడు. తన టెస్ట్ కెరీర్లోనే కొట్టిన సిక్సెస్ అన్ని అభిషేక్ శర్మ 2 ఓవర్స్లోనే బ్రేక్ చేశాడని అన్నాడు. అలిస్టర్ కుక్ 161 టెస్ట్ మ్యాచెస్లో 11 సిక్సెస్ కొట్టాడు. ఇంకా ODIsలో 10 సిక్సెస్ కొట్టాడు. అభిషేక్ శర్మ 5th T20 మ్యాచ్లో 13 సిక్సెస్తో 135 రన్స్ చేశాడు. దీంతో ఇండియా తరపున హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. ఇంగ్లాండ్ ప్లేయర్స్కి దడ పుట్టించిన టీమిండియా యంగ్ ప్లేయర్ అయిన అభిషేక్ శర్మ ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ T20లో సెంచరీ చేయడంతో పాటు 2 or more వికెట్స్ తీసిన సెకండ్ ప్లేయర్గా అభిషేక్ శర్మ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంకా గ్లెన్ మ్యాక్స్వెల్ ఇంగ్లాండ్పై 1 or 3 రన్స్తో పాటు 3 వికెట్స్ తీశాడు. అభిషేక్ శర్మ ఇంగ్లాండ్పై 135 రన్స్ చేసి 2 వికెట్స్ తీశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. ఇంగ్లాండ్పై 5th T20 మ్యాచ్లో అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్పై ఇంగ్లాండ్ ఫార్మర్ బ్యాటర్ అయిన కివీస్ పీటర్సన్ ఇలా అన్నాడు. పిచ్ బ్యాటింగ్ అనుకూలించింది, కానీ అదేంటున్న ఇంగ్లాండ్ బౌలర్స్ తక్కువేం కాదు. అలాంటి ప్లేయర్స్పై కూడా అభిషేక్ శర్మ విధ్వంసాన్ని ఆపలేకపోయారు అని అన్నాడు. ఇంకా వరుణ్ చక్రవర్తి కూడా బౌలింగ్ బాగా చేస్తాడని అన్నాడు. ఇంకా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ని ఆడటం చాలా కష్టం అని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 9. వెస్టిండీస్ ప్లేయర్ అయిన రసూల్ T20లో హిస్టరీ క్రియేట్ చేశాడు. T20 ఫార్మాట్లో అత్యంత ఫాస్టెస్ట్ 9000 రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. రసూల్ కేవలం 5321 బాల్స్ని ఈ ఫీట్ని రీచ్ అయ్యాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ గ్లెన్ మ్యాక్స్వెల్ 5915 బాల్స్లో ఉండేది. ఓవరాల్గా 9000 రన్స్ కంప్లీట్ చేసిన 25th ప్లేయర్గా రసూల్ ఉన్నాడు. ఇంకా రసూల్ 536 మ్యాచెస్లో 9004 రన్స్ చేశాడు. ఇంకేవేమో నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ క్రికెట్ ఫ్యాక్ట్స్, క్రికెట్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో లైక్ అండ్ కామెంట్ చేయడం. ఇంక ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.